రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైందుల్లా ఏపీ నుంచి ఖాళీ అయిన 3 స్థానాలకు గాను కూటం నుంచి అభ్యర్థుల ఎంపికకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టే తెలుస్తున్నది. వైసీపీ నుంచి ఖాళీ అయిన 3 అభ్యర్థుల స్థానాల భర్తీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాజీనామా చేసిన 3 బీసీ వర్గానికి చెందినోళ్ళు అవుడుతోని నేతలు ఆశ చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మొదట్లో నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వబోతున్నారన్న ముచ్చట గట్టిగానే వినబడ్డా కూడా ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపిక అయ్యే సభ్యుల విషయంలల్లా కొత్త సమీకరణాలు తెర మీదకి వచ్చినాయి అన్నట్టు. ఇక ఏపీ నుంచి 3 రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉన్నది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసుడుతోని ఈ 3 స్థానాలను దక్కించుకునేది ఎవరనే చర్చ బాగానే మొదలైంది. మొదటి నుంచి కూటమిలో ఉన్న 3 పార్టీలకు 3 స్థానాలు పంచుకుంటారు అనే టాకు బాగానే వినబడ్డది. అంచనాలు కూడా భారీగానే అందినాయి. అయితే జనసేన నుంచి నాగబాబు పేరు గట్టిగానే వినబడ్డది. పోయిన ఎన్నికల నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని చెప్పి ఫస్ట్ అనుకున్నారు. కానీ బీజేపీ అభ్యర్థనతోని ఆ సీటు కాస్త సీఎం రమేష్ కు కేటాయింపు చేసిరు. దీంతోనే నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించిన అందరూ. అయితే ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకి వస్తున్నాయి. ప్రస్తుతం భర్తీ చేయాల్సినటువంటి 3 స్థానాలల్లా బీదా మస్తారావును తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసుడు ఖాయమైంది. ఇక ఆమెతోనే మస్తానారావు వైసీపీకి రాజీనామా చేసిండు. 3 స్థానాల్లో బీసీలకు ఇయ్యకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కూటమి నేతలు గట్టిగానే ఆలోచన చేస్తున్నారు. దీంతో బీదాకు ఖాయమని చెప్తున్నారు. ఇక ఇదే టైంలలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య కూడా బాగానే పెరుగుతున్నది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు సార్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇప్పటికే జయదేవ్ అభ్యర్థిత్వం పైన పవన్ కళ్యాణ్ సార్ కూడా అంగీకారం చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇదే స్థానాన్ని కుంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నాడు. ఇక అట్లనే సానా సతీష్ పేరు కూడా గట్టిగానే వినబడుతున్నది రేసులా. మరి అటు టీడీపీ జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీష్ కు మద్దతు గట్టిగానే లభిస్తున్నది. ఇక బీజేపీ తాజా ప్రతిపాదన ఏంద్రా నాయన అంటే దింతి నాగబాబు లేదా సానా సతీష్ లలో ఎవరన్నా ఒకరు జనసేన కోటాల ఎంపిక అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. సానా సతీష్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా నడుస్తున్నది. ఇక ఇదే ముచ్చట్లల్లా ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్య నేతల నుంచి కీలక వర్తమానం అందినట్లుగా సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే ఢిల్లీ నేతలు రీసెంట్ గా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక నేత పేరు సూచన చేసినట్లుగా సమాచారం. రాజ్యసభ కాల పరిమితి ముగియనున్న ఈ మంత్రికి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. దీనికి చంద్రబాబు సైతం పవనాల్ సార్ సైతం ఆమోదం చెప్పుకుంటూ వచ్చిండ్రంట. దీంతో పాటు టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కుంభంపాటి రామ్మోహన్ లో ఎవరినో ఒకరిని, అట్లనే జనసేన నుంచి సానా సతీష్, చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబు పేర్లు ఖరారయ్యే అవకాశం అయితే పక్కా ఉన్నదని అంటున్నారు కూటమి పెద్దలు. ఏదేమైనా నాగబాబు సార్కు ఉన్నటువంటి ఓర్పు ఓపిక చాలా పెద్దది. ఒకవైపు అన్న, ఒకవైపు తమ్ముడు, ఇద్దరిని ఇండస్ట్రీలో నిలబెట్టనీకే, ఇద్దరిని రాజకీయాలలో నిలబెట్టనీకే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహోన్నత మనిషి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ పదవి ఆశించలేదు. అటు ప్రజారాజ్యంలో అన్నకు మద్దతున్నా ఏం ఆశించలేదు. ఇటు తమ్ముడు జనసేన పార్టీలో 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఏం ఆశించలేదు. ఆయనది ఒకటే ఒక ఆలోచన, పబ్లిక్ కు మంచి జరగాలి, పబ్లిక్ లలో ఉండాలి, మా తమ్ముడు నిలబడాలి, మా అన్న మంచి గొప్ప స్థాయిలో సమాజంలో ఉండాలని ఆలోచించింది తప్ప ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఏది ఇప్పటి వరకు ఆయన ఏర్పరచుకోలేదు. జీవితకాలం వీళ్ళిద్దరిని నిలబెట్టనీకనే ఆయన జీవితాన్ని ఒడ్డించిండ్రని అంటున్నారు ప్రత్యేకంగా నాగేంద్ర బాబును దగ్గర పాటి చూసిన వాళ్ళు. ఇప్పటికైనా సరే మీరు ఎంతమందికి ఎన్ని సీట్లన్నా ఇచ్చుకోండ్రు కానీ నాగేంద్ర బాబుకు మాత్రం అన్యాయం చేయొద్దు. మీరోసారి టీటీడీకి చైర్మన్ అవుతాడని అన్నారు, గంగల కలిసింది. ఇక పోయిన ఎన్నికలలో అనకాపల్లి నుంచి నువ్వే నిలబడాలన్నా అని చెప్పి నిలబెట్టనీకి తయారైన టైంలల్లా మళ్ళా బీజేపీకి ఉన్న సీటు ఇచ్చి నువ్వు పక్కకు తప్పుకోమన్నా సుతం ఆయన ఏమనలేదు. తర్వాత ఇంకేదో పార్టీ ఇస్తున్నారు, ఎంపీ అన్నారు, అది గంగల కలిసింది. తర్వాత రాజ్యసభ అంటున్నారు, ఇప్పుడు ఏమేమో అంటున్నారు. అయ్యా పవనాల్ సారు, నువ్వు డిప్యూటీ సీఎం గా నిలబడినీకే మీ అన్న బాగా తోడైంది కాబట్టి కొంచెం మీ అన్న నాగేంద్ర బాబును కూడా ఆలోచన చేసి ఆయనకు కూడా ఉన్నత పదవి ఇచ్చేటట్టు చూడయ్యా పెద్ద మనిషి అని చెప్పి జర పవనాల్ సార్ కూడా రిక్వెస్ట్లు పెట్టేటోళ్ళు లేకపోలేదు నాగేంద్ర బాబు తరపు ఉన్నటువంటి అభిమానులు. మరి చూద్దాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏందో మనకు మాత్రం ఏం తెలుసు.